Hello, I am Dr. Nagaraju, consultant dermatologist, Shweta Skin and Hair Transplant Center, Kokatpalli. ఈరోజు మనం ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే ఏంటి? సో యాక్చువల్గా అమ్మాయిల్లో కూడా బట్టతల వస్తుందా? అసలు బట్టతల వస్తే అమ్మాయిలు ఎందుకు వస్తుంది? అండ్ ఒకవేళ వస్తే వాళ్ళలో కూడా కంప్లీట్గా ఖాళీ అవుతుందా? అసలు అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ఎందుకు అంత తక్కువ చూస్తుంటాం అనే విషయాలు ఇవాళ తెలుసుకుందాం. జనరల్గా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది అమ్మాయిల్లో రెండు రకాల కారణాల వల్ల మెయిన్గా రావచ్చు. ఒకటి ఏంటంటే మనకి ఫ్యామిలీలో మనకి మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ బోత్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనకి జీన్స్ అనేటువంటివి ఇన్హెరిట్ అయినప్పుడు అవి ట్రిగ్గర్ అయ్యేసి మనకి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది రావచ్చు. దీనిలో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది మిడ్ లైన్ థిన్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ విషయం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే మనకి PCOS లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆర్ బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు అలా కూడా మనకి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. సో అయితే మనకి అమ్మాయిలో అబ్బాయిలాగా మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా అలా ఖాళీ కావడం అనేది ఉండదు. జనరల్గా మిడ్ లైన్ థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో దానిలో మిడ్ లైన్ థిన్నింగ్ అండ్ మీకు పెరిఫెరల్ థిన్నింగ్ అండ్ ఓవరాల్ థిన్నింగ్ అనేది మనం చూసుకునేసి ఈ వేరియేషన్స్ అనేది ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాసా లేదా క్రానిక్ టిలోజన్ ఎఫ్లూయమా లేదంటే డిఫ్యూజ్ ఆండ్రోజెనిక్ అలోపేషియా అనేది మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో ప్యాటర్న్గా మిడ్ లైన్ థిన్నింగ్ మాత్రమే ఉంటుంది. అందులో థిన్నింగ్ యొక్క వైడనింగ్ బట్టి దాన్ని 3 గ్రేడ్లుగా 1, 2, 3 గ్రేడ్ లాగా డివైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత థర్డ్ గ్రేడ్ నుంచి డైరెక్ట్గా విజిబుల్ స్కాల్ప్ అనేది మనకి చూస్తూ ఉంటాం. సో జనరల్గా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది మనకి 25 to 30 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో డైట్ యొక్క చేంజెస్ అండ్ స్ట్రెస్ అండ్ పీరియడ్ యొక్క డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఉండడం వల్ల ఒక్కొక్కసారి 18 to 20 ఇయర్స్లో కూడా ఈ మధ్య అప్పుడప్పుడు మనం ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది చూస్తూ ఉంటున్నాం. సో మనకి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది జెనెటిక్ కండిషన్ కాబట్టి అండ్ హార్మోనల్ డిఫెక్టివ్ కండిషన్ కాబట్టి రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ బట్టతల్లాగానే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కూడా గ్రాడ్యువల్లీ ప్రోగ్రెసివ్, అంటే రాను రాను పలచబడితే తప్ప రివర్స్ అనేది అయ్యే ఛాన్స్ అనేది మెయింటైన్ చేస్తేనే రివర్స్ అవుద్ది, లేదనంటే ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ ప్రోగ్రెసివ్ ఓన్లీ. సో కాబట్టి ఆల్వేస్ రిమెంబర్, అమ్మాయిలు నెలసరి చేయడం వల్ల, థైరాయిడ్ లాంటి కండిషన్స్ ఉండడం వల్ల, దాంతోపాటుగా ప్రెగ్నెన్సీ లాంటి కాంప్లికేషన్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా స్ట్రెస్ తీసుకోవడం, నిద్రలేమి, B12 డెఫిషియన్సీస్ అండ్ విటమిన్ డెఫిషియన్సీస్, సో ఇవన్నీ కూడాను మనకి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్కి ఇంకా తోడ్పడుతూ ఉంటాయి. సో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో గుడ్ బాడీ హెల్త్ అండ్ గుడ్ డైట్ అండ్ ఆల్సో గుడ్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా రెగ్యులర్గా సీరమ్స్ కానీ అప్పుడప్పుడు PRP ఆర్ GFC ఇంజెక్షన్స్ కానీ వెరీ ఇంపార్టెంట్. సో చూశారు కదా, మనకి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉందా లేదా ఒకసారి గెట్ యువర్ హెయిర్ స్కాన్ డన్ విత్ ఏ నియర్ బై డర్మటాలజిస్ట్ ఆర్ విజిట్ మీ అండ్ దెన్ విల్ కమ్ టు నో. అండ్ దాని ప్రకారంగా మనం బిఫోర్ మ్యారేజ్ ఎలా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది, మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది, ఫ్యామిలీ కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుంది అనేసి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది వీ కెన్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యువర్ డాక్టర్ నాగరాజ్.